హాయ్ అండి. మేము ఎల్లారం పోచమ్మ తల్లి దేవాలయంకి వెళ్తున్నామండి. ఎందుకా అనుకుంటున్నారా? అక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉందండి. మా అబ్బాయి చూసిండా ఎంత అల్లరి చేస్తుండో, ఎండ కొడుతుందని చెప్పి టవల్ తలపైన వేసుకున్నాడు. మేమైతే ఎల్లారంకి స్టార్ట్ అయినాం. మా బాబు అల్లరి చేస్తుండని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి పంపించామండి. ఇదైతే బెల్లంపల్లిలో పోచమ్మ గడ్డ అంటారండి. మేమైతే ఇంట్లోకెళ్ళి వెళ్ళాక ఎంత ఎండ కొట్టిందండి. మా బాబు టవల్ తలపైన వేసుకునే అంత ఎండ కొట్టింది. ఇప్పుడు చూడండి ఎంత మబ్బు వచ్చిందో, వర్షం వస్తుందని చెప్పి మేమైతే చాలా భయపడుతున్నామండి. ఆ మేకల మందని చూసి మా బాబు అయితే ఫుల్ సంతోషపడు. తాత ఒక మేకని తీసి డిక్కీలు వేసేద్దామని చెప్పి గొడవ గొడవ చేసుడు. ఆ వాతావరణం చూడండి ఎంత మంచిగా ఉన్నది. రోడ్డు పైన ట్రాఫిక్ లేదు, వర్షం వచ్చే ముందు మబ్బు వచ్చింది, చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి. ఇలాంటి టైంలో జర్నీ చేస్తే వేడి వేడి బజ్జీలు తినుకుంటే జర్నీ చేయాలి. సూపర్. మనమైతే ఇప్పుడు ఎల్లారం దగ్గరికి వచ్చేసినాం. ఒక 5-10 మినిట్స్లో ఎల్లారం అయితే వస్తుంది. ఇదేనండి ఎల్లారం రోడ్. ఆ వాతావరణం చూడండి ఎంత మంచిగా ఉందో. పచ్చని చెట్లు, వర్షం పడ్డది, మట్టి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. దీన్నే అండి గుండాలు అంటారు. దీంట్లో స్నానం చేయొచ్చు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్ స్నానం చేసి స్విమ్మింగ్ చేసేవాళ్ళం అండి. ఈ చెట్లలోనైతే చాలామంది వంట చేసుకొని తింటారండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇటు మామిడి చెట్లు ఉంటాయి, ఇటేమో చిన్న వాగు లెక్క ఉంటుంది. ఆ వాగు పక్కన చెట్లలో కూడా వంట చేసుకొని తింటారండి. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఎల్లారం గ్రామం అడవి ప్రాంతంలో స్వయంభుగా వెలిసింది ఎల్లారం పోచమ్మ. ఎల్లారం గ్రామ శివార్లోని దట్టమైన అడవి ప్రాంతంలో పోచమ్మ తల్లి స్వయంగా వెలిసినట్లు ప్రతీక. అమ్మవారి విగ్రహం నేటికి ఒక చిన్న పూరిపాకలోనే కొలువై ఉంటుంది. పూర్వం జమీందారులు అమ్మవారికి పెద్ద గుడి కట్టించాలని ప్రయత్నించగా తాను అడవి బిడ్డనని, పూరిపాకలోనే ఉంటానని తల్లి వారి కలలో వచ్చి చెప్పిందట. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఈ ఆలయంలో కేవలం స్థానిక గిరిజనులు మాత్రమే తరతరాలుగా పూజారులుగా వ్యవహరిస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా, కొంగు బంగారంగా ఎల్లారం పోచమ్మను భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో కేవలం ప్రతి గురువారం మరియు ఆదివారం మాత్రమే ప్రత్యేక పూజలు మరియు దర్శనాలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో పెళ్ళైన ప్రతి కొత్త జంట తప్పనిసరిగా ఎల్లారం పోచమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆచారం. చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు పుడితే వారికి మొదటిసారిగా పుట్టు వెంట్రుకలు అంటే కేశఖండనం ఈ ఆలయంలోనే చేయిస్తారు. ప్రతి గురువారం అర్ధరాత్రి వేళ ఒక అడవి పులి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్తుందని స్థానికుల నమ్మకం. అమ్మవారి విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయని, గతంలో దొంగలు తవ్వడానికి ప్రయత్నించగా గుడి నుండి వింత శబ్దాలు రావడంతో వారు భయపడి పారిపోయారట. ఆలయ సమీపంలో ఒడ్డాలమ్మ చెరువు ఉంది. అందులోని పవిత్ర గుండాలలో స్నానం చేస్తే పాపాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ తల్లిని పూజిస్తే దీర్ఘకాలిక వ్యాధులు, కలరా, అమ్మవారు వంటి అంటువ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూజా విధానాల్లో ఎక్కువగా మహిళలు ఇక్కడ ఉండడం విశేష ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళకి. ఏటా ఇక్కడ దాదాపు 6 నెలల పాటు నిరంతరం జాతర వాతావరణం నెలకొంటుంది. భక్తులు డప్పు చప్పులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఎంతో భక్తితో బోనాలు, చీర, సార సమర్పిస్తారు. పోచమ్మ తల్లికి కోళ్ళు, మేకలు బలి ఇవ్వడంతో పాటు కళ్ళు, బెల్లం నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల మేర దట్టమైన చెట్లుంటాయి. భక్తులు ఆ చెట్ల నీడలోనే వంటలు చేసుకుని వనభోజనాలు చేస్తారు. ఈ ఆలయానికి తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. గిరిజన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు ఎల్లారం పోచమ్మ క్షేత్రం ఒక గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. కోరిన కోరికలు తీర్చడమే కాకుండా అడవి మధ్యలో ఉండే ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు అమితమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మా అయితే భోజనాలు అయిపోయినాయండి. కూర్చొని మాట్లాడుతున్నాం. వర్షం అయితే ఫుల్ పడ్డదండి. మేము మాట్లాడుతా అంటే పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుండో. వీళ్ళైతే రెస్ ఆడుతానండి, వచ్చి కారు పక్కకే దాక్కున్నారు. మేమైతే వెళ్తున్నామండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరెవరు ఎల్లారం వెళ్ళారో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లక్ష్మీ ప్రసన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.